హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, సోమవారం సంబంధించి మనం చూస్తే రేపు అదే సోమవారం ఎలా మనం ట్రేడ్ చేయాలి, మన టార్గెట్స్ ఎక్కడి వరకు హోల్డ్ చేయాలనే దాని మీద మనం వీడియో చేస్తున్నాం. నిన్న చెప్పిన టార్గెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్ అయినాయి. మీరు నిన్న చెప్పిన టార్గెట్స్ యాక్చువల్గా నా గ్రూప్లో పోస్ట్ చేసి ఉన్నాను, మీకు వీడియో కూడా పెట్టాను. బట్ చిన్న మిస్టేక్ వల్ల అది వీడియో అనేది వాయిస్ రికార్డ్ అనేది సరిగ్గా అవ్వలేదు. ఇవి మనం పెట్టిన టార్గెట్స్. చూడండి, నా వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ ఇది మీకు పెట్టుంటాను. బట్ మీకు అది కరెక్ట్గా రికార్డ్ అవ్వకపోవడం వల్ల టార్గెట్స్ అనేవి హిట్ అవ్వలేదు. అంటే మీకు చెప్పింది 669 వరకే చెప్పాను టార్గెట్. కానీ చూడండి, ఈ టార్గెట్స్ అనేవి జరిగినాయి నిన్న. గ్యాప్ డౌన్ 23,690 బిలో అయితే మనకి టార్గెట్ 23,597, తర్వాత 502, 452 అని చెప్పాను. 484 వరకు వచ్చింది మార్కెట్. ఇది మన ఛానల్లో చూడండి, ఈ డేట్తో సహా నేను పోస్ట్ చేసింది పెట్టాను. ఓకేనా? అయితే మేము మంచి ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేసాం. చూడండి, ఇప్పుడు జస్ట్ రేపటి ప్రిడిక్షన్ చూస్తే రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద చూస్తుంటే చూడండి, ఒకవేళ రేపు గ్యాప్ అప్ జరగాలి, మార్కెట్ చాలా డౌన్ సైడ్ పడింది, సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ హెవీగా ఉండడం వల్ల ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువ చేశారు. దానివలన ఎంత చాలా హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. ఆ ఫాల్ తర్వాత మీరు చూసుకున్నట్టయితే 23,640 అబోవ్ కానీ గ్యాప్ అప్ అయితే, 640 పైన గ్యాప్ అప్ అయితే మనకి అప్సైడ్ టార్గెట్ 23,724, నెక్స్ట్ 23,814 అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అప్సైడ్ టార్గెట్స్ ఇవి పెట్టుకోండి. డౌన్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ జరగకుండా గ్యాప్ డౌన్ అయితే 23,500 బిలో గ్యాప్ డౌన్ అయితే మీకు లాస్ట్ టార్గెట్ 23,270 వరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 270 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్గా మీరు 23,452 పెట్టుకోండి. సెకండ్ టార్గెట్గా 23,360. దాని తర్వాత థర్డ్ టార్గెట్ 23,270 వరకు పెట్టుకోండి. అయితే ఇవి మీకు యాక్చువల్గా ఎలా ఉండొచ్చు అంటే, రేపు గ్యాప్ అప్ అనేది జరగదు, 99% గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లో పాజిటివిటీ ఏం కనిపించడం లేదు. ఇంకా ఈ మనకి ఇరాన్ సంబంధించి డీల్ ఏదో జరుగుతుంది అనే ఒక చిన్న హోప్ ఉండేది. బట్ ఇప్పటి వరకు ఆ హోప్ మనం నిన్న నైట్ వరకు క్యారీ చేసాం. బట్ మళ్ళీ నెగిటివ్ న్యూసే ప్రజెంట్ ఉంది. ఆ డీల్ అనేది అవ్వలేదు. దాంతోడు డీల్ తర్వాత ఏదైనా గ్యాప్ అప్ జరుగుతుందా, మంచి గ్యాప్ అప్ ఊహించవచ్చా అని చెప్పి అనుకుంటే కనీసం వాళ్ళు ఆ డీల్కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. పైగా వార్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అని మనం న్యూస్ చూస్తుంటే తెలుస్తుంది, వార్ కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఈ ఫాల్ అనేది కూడా ఎఫ్ఐ సెల్లింగ్ అనేది ఇంత హెవీగా జరగడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు అని నేను ఊహిస్తున్నాను. ఇక మార్కెట్లో ఏం జరిగినా కూడా మనం చేసేది బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మనం బ్రేక్అవుట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని చేయాలి. అయితే రేపు ఒకవేళ జరిగేటట్టయితే ఇలా జరగవచ్చు. ఎందుకంటే ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గ్యాప్ అప్ జరుగుతుంది, బట్ ఆ గ్యాప్ అప్ కూడా 600 అబవ్ జరుగుతూ సస్టైన్ అవ్వకపోతే, స్ట్రాంగ్ అప్సైడ్ స్ట్రాంగ్ విక్ కానీ పడి డౌన్ సైడ్ క్యాండిల్ కానీ వస్తుంటే, మీరు అప్సైడ్ విక్ పడగానే టోటల్గా బాడీ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు, 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో బాడీ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు విక్గా అది కన్వర్ట్ అవుతుందంటే మీరు వెంటనే పుట్ సైడ్ ట్రేడ్ చేయడం బెటర్.
పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 600 దగ్గర మనకి చూస్తే సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో 600 మనకి రెసిస్టెన్స్గా మారింది కాబట్టి ఆల్మోస్ట్ 600 దగ్గర రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షన్తో పాటు డౌన్ సైడ్ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్ ఇలా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న మీకు నేను ఏదైతే గ్రాఫ్లో మీకు మెన్షన్ చేశానో 690 దగ్గర ఓపెన్ అవుతున్నా అప్ సైడ్కి వెళ్ళినా కూడా డౌన్ సైడ్ వచ్చే సందర్భమే చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో రికవరీ జరగచ్చు అని చెప్పి అనుకున్నాం, బట్ రికవరీ జరగలేదు. ఈ ఫాల్ అయితే కంటిన్యూగా జరిగింది. మంచి ప్రాఫిట్స్ కూడా మనం బుక్ చేసుకున్నాం. మీలో ఎవరైనా నా వీడియో చూసి టార్గెట్స్ వరకు ఉండగలిస్తే మంచి ప్రాఫిటే వచ్చి ఉండేది. ఒకవేళ అలా జరిగితే మీరు ఏమాత్రం కూడా వెనకాడకుండా చేయొచ్చు. అయితే చూడండి, గ్యాప్ అప్ జరిగి ఈ ప్లేస్లో గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ అయ్యి కొద్దిగా రీటెస్ట్మెంట్ అయ్యి ఒకవేళ అలా అప్ సైడ్కి ఇక్కడ కన్సల్టేషన్ పెట్టి అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తేనే మీరు ఈ టార్గెట్ల వరకు వెయిట్ చేయండి. లేదు ఇలా జరగకుండా ఏమాత్రం ఈ జోన్లో మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు చాలా సందర్భంలో ఈ జోన్లో ఓపెన్ అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి డౌన్ సైడే ఫాస్ట్గా మూవ్ అవుతూ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతూ అప్ సైడ్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎక్కువసార్లు ఇదే జరిగింది. 300 350 జోన్లోకి వచ్చి ఇలా జరిగింది. కాబట్టి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అప్ సైడ్ టార్గెట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగిన లేదా హ్యూజ్ గ్యాప్ అప్ జరిగిన మీరు అప్పుడు ఓన్లీ పుట్ కాల్ రేషియోని చూస్తూ 15 మినిట్స్ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. హ్యూజ్ గ్యాప్ అప్ జరిగిన 23,800 అబోవ్ గ్యాప్ అప్ జరిగేటట్టయితే మీరు టార్గెట్గా 23,800 అబోవ్ జరిగితే ఫస్ట్ టార్గెట్గా 999 23,927ని ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్గా. దాని తర్వాత మీరు ఒకవేళ 800 అబోవ్ జరుగుతుంటే మాత్రం మీరు దీన్ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. దాని తర్వాత ఒకవేళ ఏమైనా ఇంకా ఛాన్సెస్ ఉండి అప్ సైడ్కి వెళ్తుంది అంటే సెకండ్ టార్గెట్ మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. 24,077ని బుక్ చేసుకోవచ్చు. హ్యూజ్ గ్యాప్ అప్ జరిగితే 23,800 అబోవ్ ఇక్కడ మీకు జరిగితేనే మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ ప్లేస్లో జరిగితేనే ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత ఫాల్ కూడా అలానే ఉండొచ్చు. కాబట్టి రెండు వైపులా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంగళవారం ఎక్స్పైరీ కాబట్టి ఈ ఎక్స్పైరీని బేస్ చేసుకొని మార్కెట్ కొంత అప్ సైడ్ మూవ్ అయ్యి అక్కడి నుంచి కన్సల్టేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మార్కెట్ ఎటు కదలకుండా కన్సల్టేషన్లో పెడుతూ ప్రీమియమ్స్ అన్ని డికే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ వచ్చే మూవే మీరు క్యాప్చర్ చేసుకోవాలి. దాని తర్వాత మూవ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అది జరగదు కూడా. ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ జరిగింది, ఏ జోన్లో గ్యాప్ డౌన్ జరిగింది? 23,300 కంటే ఇంకా డౌన్కి గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగితే మీకు 23,200 దగ్గర హెవీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ని బేస్ చేసుకొని కన్సల్టేషన్ చేస్తూ కన్ఫర్మ్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 23,500 600 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి హెవీ గ్యాప్ అప్ జరిగినా లేకపోతే హెవీ గ్యాప్ డౌన్ జరిగిన మీరు ఈ సందర్భంలో కన్సల్టేషన్ తర్వాత వచ్చే పుల్ బ్యాక్ మాత్రమే మీరు క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుల్ బ్యాక్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తూ చేయండి. లేదు అలా కాకుండా మనం చెప్పిన జోన్స్లో 640 అబోవ్ ఓపెన్ అవుతున్నా, లేదు అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఈ జోన్లో 23,500 డౌన్ అవుతున్న ఈ టార్గెట్స్ని మీరు హోల్డ్ చేస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే టార్గెట్స్ అనేవి
అందరూ పెడతారు. బట్ టార్గెట్స్ హిట్ అవ్వకుండా పోయిన సందర్భాలే ఎక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత అంత నాలెడ్జ్ ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే వీటిని ఎన్నో ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒక టార్గెట్ వరకు మనం హోల్డ్ చేసి ఆహ్, మనం మంచిగా క్యాప్చర్ చేయాలంటే మాత్రం దానికి చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకుంది కాబట్టి మీకు ఆహ్, ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడతది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపించండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.